వేమన కవి, యోగి, సంస్కర్త అని మాజీ ఎంపీ కాంగ్రెస్ నేత డాక్టర్ తులసిరెడ్డి అన్నారు. వేంపల్లిలోని మహాకవి వేమన 375వ జయంతిని కాంగ్రెస్ నేతలు ఘనంగా నిర్వహించారు. ఆయన ప్రజాకవి అని తులసిరెడ్డి కొనియాడారు. వేమన పద్యాలలో ఒక్క సంస్కృత పదం కూడా ఉండదని, ఆయన అచ్చమైన తెలుగు కవి అని చెప్పారు. కేవలం 3 పాదాలలో వాక్యాలలో వేమన విశ్వరూపం ప్రదర్శించారన్నారు తులసిరెడ్డి. మూఢాచారాలు, అన్యాయాలు, అరాచకాలను చీల్చి చెండాడారని కొనియాడారు. వేమన ఒక కవి, ఒక యోగి, ఒక సంఘ సంస్కర్త. ఆయన అచ్చమైన తెలుగు సహజ చాటు కవి, ప్రజాకవి, విశ్వకవి. ఆయన పద్యాలు, ఆయన కవిత్వము సార్వజనీనం, సార్వకాలీయం, సార్వప్రాంతీయం. అంటే అన్ని కాలాలకు, అన్ని ప్రాంతాలకు అందరికీ వర్తించే కవిత్వం ఆయన. ఆనాటి మూఢాచారాల మీద, మూఢ నమ్మకాల మీద, అన్యాయాల మీద, అరాచకాల మీద, డాబు దర్పాల మీద, డాంబికాల మీద తన పద్యాల ద్వారా చీల్చి చెండాడినటువంటి కవిత ఖడ్గ తిక్కన మహాకవి